ముఖ్యంగా యువతలో ఈ మందు తాగే అలవాటు కానీ ఈ డ్రగ్స్ మీద ఎక్కువ వ్యామోహం చెందడం కానీ ఇలా జరుగుతూ ఉంది. చాలామంది తల్లిదండ్రులు వీటి మీద ఎక్కువ ప్రశ్నలు సంధిస్తున్నారు. మా పిల్లల డ్రగ్స్ నుంచి వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, ఈ సిరిధాన్యాలు ఎలాంటి తాగాలి, కషాయాలు ఎలాంటి తాగాలి అనే వాటి మీద మీ యొక్క సూచనలు వారికి. కరెక్ట్. ఈ ప్రశ్న చాలా గంభీరమైనది. ఎందుకంటే లీగల్లీ ఇల్లీగల్లీ రెండు రకాలుగాను మనం యువతని దుశ్చటాలకు లోను చేస్తున్నాం. ఒకటి చాక్లెట్లోనూ ఇలాంటి పదార్థం ఉంది, కాఫీలోనూ ఇలాంటి పదార్థం ఉంది, సిగరెట్లోనూ ఇలాంటి పదార్థం ఉంది. మీరు చెప్తున్న డ్రగ్స్, మార్ఫిన్, ఓపియాయిడ్స్ అంటారు. ఇవన్నీ ఒకే జాతికి చెందిన రాసాయనిక పదార్థాలు, ఆల్కలాయిడ్స్ అంటారు. చాక్లెట్ నుంచి మార్ఫిన్ డ్రగ్స్ వరకు అంతా ఒకే రకంగా ప్రజల్ని దుశ్చటాలకు తీసుకెళ్తున్నాం అన్నమాట. కానీ మోసం ఏమిటంటే ఇది రాజ్య ప్రభుత్వాలు అన్నీ చేరి చేస్తున్న మోసం. ప్రతి దేశంలోనూ చాక్లెట్ విరివిగా అమ్ముకుంటున్నారు. ప్రతి దేశంలోనూ కాఫీలు అందరూ తాగుతున్నారు, కెఫీన్ ఉన్న పదార్థం. ప్రతి దేశంలోనూ సిగరెట్లు, టొబాకో, నికోటిన్ ఉన్న పదార్థం అందరూ విచ్చలవిడిగా చేసుకుంటున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళి కాలిఫోర్నియా లాంటి ప్రదేశాల్లో ఈ డ్రగ్స్ను కూడాను లీగల్గా అమ్ముకోవచ్చు అని చెప్తున్నారు. ఎందుకు? కొన్ని సందర్భాల్లో ఈ మార్ఫిన్ ఔషధంగా పనిచేస్తుంది. చాలా నొప్పి ఉన్నప్పుడు ఈ ఆల్కలాయిడ్ ఇస్తే నొప్పి ఉపశమనం అవుతుందని కొన్ని మెడికల్ రీసెర్చ్లో కనపడిందని చెప్పి దానికి అనుగుణంగా మార్ఫిన్ను లీగల్గా అమ్మవచ్చని కాలిఫోర్నియాలో చెప్పిన తర్వాత ఇప్పుడు అందరూ విచ్చలవిడిగా దాన్ని పెంచుకునేదానికి బయలుదేరారు. అంటే ఇవంతాను మనము సమాజంలో నిర్మిస్తున్న దుశ్చటాలు. ఎందుకు? వాణిజ్యీకరణ అంశాలకి ఈ మందులు, డ్రగ్స్ పనికొస్తాయి కాబట్టి. అంటే ఇందులో చాలా మోసం ఉంది. మన సమాజము మోసంగా ప్రవర్తిస్తుంది. యువకుల్ని ఈ ఇబ్బందుల్లోకి గురి చేస్తున్నాం అన్నమాట మనం. అంటే దీనికి పాలసీ మేకర్స్ చాలా దీర్ఘంగా ఆలోచించి ఉపాధి మనం ఎలా వీక్ సెక్షన్స్కి ఉపాధి కల్పించాలి అనే రకంగా మనం ఆలోచించాలి. ఈ దుశ్చటాలకు లోనయ్యే వాళ్ళను వీక్ సెక్షన్స్గా గమనించాలి. సో వాళ్లకు సరిగ్గా పాలసీ రూపంలో ఇలాంటివన్నిటినీ గవర్నమెంట్ వాళ్ళు దూరం చేసేదానికి ప్రయత్నం చేయాలి. మొదటి అంశము. రెండో అంశము, మనిషి ఈ డ్రగ్స్కి అలవాటు పడిన తర్వాత ఆపు చేస్తే వెంటనే ఏమవుతుందంటే డీ అడిక్షన్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటేనే ఒక మందుకు అలవాటు పడిన తర్వాత వెంటనే ఆపు చేసామనుకోండి, విత్డ్రావల్ ఎఫెక్ట్స్ అంటారు. అది కావాలి అన్నట్టు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. అదృష్టం కొద్దీ మనకు కొన్ని కషాయాలు ఈ ఆహారము ఆ అలవాట్లను, ఆ చెడ్డ అంశాలని దూరం చేసేదానికి దోహదపడతాయని మేము మా ప్రయోగాల్లో గమనించాము. ముఖ్యంగా ఈ సారాయి తాగటం, సిగరెట్లు, డ్రగ్స్, చాక్లెట్లు, కాఫీ, టీ నుంచి బయటపడాలంటే మీరు కానుగ కషాయం, చమురు ఆకు అంటే ఆముదపు ఆకు కషాయం, తిప్పతీగ ఆకు కషాయం, మారేడు ఆకు కషాయం, రావి ఆకు కషాయం, ఇలా ఎస్పెషలీ కానుగాకు, ఆముదపాకు, తిప్పతీగ ఆకు, ఈ 3 ఆకు కషాయాలు వారం మార్చి తాగటం వల్ల అండుకొర్రలు, అరికలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు 9 రోజులు ఆవర్తనంలో తింటూ ఉంటే 9 వారాల నుంచి 9 నెలల్లో ఈ ఇబ్బందుల నుంచి చాలామంది బయటపడేదానికి దోహదం జరిగిందనమాట. అది విషయం. సో కొర్రలు ఒకరోజు, సామెలు ఒకరోజు, ఊదులు ఒకరోజు, అరికలు 3 రోజులు, అండుకొర్రలు 3 రోజులు. ఈ డ్రగ్స్ బారి నుంచి బయటపడాలంటే సిగరెట్ తాగటం కానీ, డ్రగ్స్ నోట్లో పెట్టుకొని ఈ తంబాకు ఇలాంటి దుశ్చటాల నుంచి బయటపడేదానికి ఈ మూల ఆహారం తిప్పతీగ, చమురు ఆకు, ఆముదపు ఆకు అంటారు దాన్ని, ఇంకొకటి కానుగ ఆకు. ఈ 3 ఆకుల కషాయాల్ని వరుసగా క్రమం తప్పకుండా వారం వాడుతూ ఉంటే
ఈ ఇబ్బందులు దూరం అవుతాయి.